గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడాపెడ ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం. చడామడా చెలరేగిన చెప్పేదెవర్రా నా ఇష్టం. అంతా నా ఇష్టం, అంతా ఏట్రోయ్ నా ఇట్టం అంటా ఉన్నావు. నీ ఇంట్లో నీ పెళ్ళంతే కదరా పెత్తనం అంతా ఇట్టం అంతాను. దాని కాదని ఏమైనా చేస్తే నీ వీపు అయి కొడుతుంది కదా. మరి ఎందుకంతా నా ఇట్టం అంటూ పాట అందుకున్నావు? అబ్బాబ్బాబ్బా నీతో మా చెడ్డ చిక్కొచ్చి పడిపోతున్నది కట్టేమయ్యా. ఈ ఇంట్లో లొచుకలు అన్ని నడి రోడ్డు మీద మాట్లాడేస్తావు. ఇది నా ఇష్టం కాదులేమయ్యా. అంత తాడేపల్లి పేలొచ్చు జగన్ రెడ్డి ఇష్టం. ఆయన తీరు చూస్తుంటే ఈ పాట గుర్తొచ్చింది. అక్కడ ఆయన చేసేదంతా ఆయన ఇష్టమే కదా. ఎవరిని కలవడు, ఎవరికి కనపడ్డు. అరే సన్నాసి, పాటకి పేలసలకి లంకెట్టి అసలు ఏం చూసావని పాట పాడుతున్నావు? ఏమవ్వాలిమయ్యా, ఇక్కడ విజయవాడలో చూస్తేనేమో పండుగ వాతావరణం, అక్కడ తాడపల్లిలో చూస్తేనేమో అంత నిశ్శబ్దం మధ్యాహ్నం చేయను. నాకు హరిశ్చంద్ర నాటకంలో కాటికాపరి చేయను గుర్తొస్తా ఉంది. భక్తయోగ పదన్యా నీ కాకి గొంతు తీసుకున్న పద్యాలు నువ్వుని. అందులో వింత ఉందరా ఓబు. చంద్రబాబు అంటేనే 40 ఏళ్ల అనుభవం. ఆయనకి ఎప్పుడు ఏం చేయాలో ఎవరిని ఎక్కడ పెట్టాలో బాగా తెలుసు. అందుకే ఆయన అంత విజయవంతంగా 4 సార్లు సీఎం అయ్యాడు. అవునులేమయ్యా, ఆయనకి కావాల్సిందేంటో వద్దన్నదేంటో ఆయన దగ్గర క్లారిటీ ఉంటుంది కదా. మరి మన జగన్ రెడ్డి జాంగితే ఏంటమయ్యా? అదో వింత పోకట్రా ఓబు. చంద్రబాబు గాని లోకేష్ గాని పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్తున్నారు. మనది అదేదో ఏంటది క్లప్టర్ ఇన్ఛార్జీలు అంట కాఫీ కబుర్లు అంటూ కూర్చుని ముచ్చట్లు పెట్టారు. అవును కట్టేమయ్యా, ఫోటోలు కూడా చూశాను. వాళ్ళందరూ చంద్రబాబుతో కరచాలనాలు ఫోటోలు అవన్నీ సోషల్ మీడియాలో పెట్టేసరికి వాళ్ళలో ఏదో తెలియని ఉత్సాహం వచ్చేసింది మయ్యా. అదేరా అసలైన నాయకత్వం అంటే. నాయకుడు వచ్చి భుజం తడితే కార్యకర్తకి ఏనుగు బలం వచ్చేస్తుంది. కానీ వైసీపీలో సీన్ రివర్స్ కదా. అందుకే కదా మయ్యా జగన్ రెడ్డి అలా ఒంటరి అయిపోతున్నాడు. మొన్న వైసీపీ ఆఫీసులో దళిత కళ సమ్మేళనం అని పెద్ద మీటింగ్ పెట్టారు. ఏమేమిలు వచ్చారట కదా మయ్యా. మరి ఎక్కడ జగన్ తాలూకు ఆలింగనాలు చుమ్మనాలు కనిపించలేదంటే. అవునరా, కానీ జగన్ రెడ్డికి ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు కదా. అందులోనూ సార్వాడు వేస విడిదికి లండన్ పోయాడు. అందుకేనా అంత చర్చలు రామకృష్ణారెడ్డి కనిపించాడు. ఆయన అన్ని తానే నడిపిస్తున్నాడు. అక్కడ కూడా సాధ్యలేనా? ఆయనకి జగన్ ఒక బాధ్యత ఇచ్చాడు, అది ఆయన చేస్తున్నాడు. కానీ కార్యకర్తలకి ఏం కావాలి? తన నాయకుడు కనపడాలి కదా. అదే నా బాధమయ్యా. ఇప్పుడు ఆ దళిత నాయకులందరూ చర్చలతో ఫోటో దిగి మనసులో ఏంలోనే నేను జగన్ రెడ్డిని చూసుకుంటున్నాను అని ఊహించుకోవాలంటావా ఏంది? బాచే కదా. బలి చెప్పారు బాబు, నిజమే కదా. సజ్జలు మాట్లాడితే ప్రతి ఇంట జగన్ మాట్లాడినట్టే అనుకోవాలట. సజ్జలు నడిపిస్తే జగన్ నడిచినట్టే అనుకోవాలి. ఫోటో దిగితే జగన్ స్వయంగా వచ్చి పోజు ఇచ్చాడు అనుకోవాలి. అంతే మరి నాయకుడిని కలవాలని మరే నాయకుడిని కలవాలని ఓ సామాన్య కార్యకర్త కోరుకుంటే ఏటమయ్యా? కోరుకుంటే నిరాశ మిగులుతుందిరా సన్నాసి. అందుకే వైసీపీ వాళ్ళ తప్పులు అసలు చేయకూడదు. జగన్ రెడ్డి దర్శనం అంత తేలికగా అది కదా. అంటే చంద్రబాబు దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు, మాట్లాడొచ్చు. కానీ ఇక్కడికి మాత్రం గోడలు ఉంటాయమ్మయ్యా? గోడలు కాదురా బాబు, అదో ప్రత్యేకమైన లోకం. చంద్రబాబుకి జగన్ కి తేడా అది మరి. అవునమ్మయ్యా, కార్యకర్తకి ఆ ఫోటోనే కదా అసలు చిచ్చలైన ఆస్తి. 10 మందికి చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది కదా. వైసీపీలా గర్వం లేదు, కేవలం సాధ్యుల ఆదేశాలు మాత్రమే ఉంటాయి. కార్యకర్తలు లోపలే అంత సణుక్కున్నా గొణుక్కున్నా బయటికి మాత్రం అంతా బాగుందని చెప్పుకోవాలా. చెప్పకపోతే వేటు పడిపోయి తీరుతుంది. అక్కడ భజనకి అక్కడ తాంబూలం. మరి చర్చల్ని ఎవరు ఏమి అనరామయ్యా? ఆయన అంటే ఏమి లాభరా ఓవు. ఆయన వెనక ఉండి వెన్ను తట్టి నడిపించేది జగన్ రెడ్డి కదా. సజ్జలు కేవలం ఆజ్ఞలు పాటిస్తాడంతే. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు టీడీపీని చూసి కొళ్ళుకోకూడదు అంటావు అంతేనమ్మయ్యా? కొళ్ళుకుంటే అసంతృప్తి పెరుగుతుందిరా. అందుకే వాళ్ళు ఆ పార్టీ వేరు మన పార్టీ వేరు అని వాళ్ళకి సర్ది చెప్పుకోవాలా. అంతకు మించి ఏం చేయలేరు, చేయకూడదు కూడా. అంటే వాళ్ళకి నాయకుడు దేవుళ్ళ దూరంగా ఉంటాడు, టీడీపీ కార్యకర్తలకు మాత్రం మనుషుల్లోనే ఉంటారన్నమాట. కరెక్ట్ గా చెప్పావురా. వాళ్ళకి దూరపు కొండలు నునుపు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏమో కార్యకర్తలే కొండ తండ. మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లు వచ్చి మూలను కూర్చున్న జగన్ ఇకనైనా కార్యకర్తలు పట్టించుకుంటాడంటవా? మారతాడంటవా? ఆయన మారడం ఏంట్రా ఓబు, అదే ఆయన నమ్ముకున్న బలమైన సిద్ధాంతం రా. బాలే చెప్పగట్టమయ్యా. మొత్తానికి వైసీపీ వాళ్ళు మనసు ప్రశాంతంగా ఉండాలంటే సజ్జలనే జగన్ రెడ్డి అనుకోవాలంటావు అంతేనా? అంతేరా ఓబు. ఇప్పుడు ఇట్టాగే రాజకీయాలతో కాలయాపన చేసావనుకో, మీ ఆవిడ సీపు పెట్టుకుని ఇటే వస్తుంది. పని పాట లేకుండా ఏం ముచ్చట పెట్టావంటూ అప్పుడు ఈపి షాప్ చేసి చేస్తుంది. వెళ్ళి పని చూసుకోరా సన్నాసి. నిజమేమయ్యో నీ పోతున్నా. గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.